దాంతోపాటే గవర్నమెంట్ స్కూల్లో బాగుపడాలంటే మొన్న ఒక ఆర్టికల్ మనం చదువుకున్నాం ఆల్రెడీ, మన మిత్రుడు చదివిండు. ఫ్రీ బస్సు, గవర్నమెంట్ ఫ్రీ బస్సు అంటే పోతారు, గవర్నమెంట్ ఫ్రీ ఏమంటారు హెల్త్కి సంబంధించి ఫ్రీ అంటే పోతారు, ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ సన్న బియ్యం తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవరు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది ఇదే పేపర్లో దిశలో. నా మిత్రుడే రాసిండు ఆయన, దాయి శ్రీశైలం అని. అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత ఇది ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఎందుకు చదివిపోయారు? ముందు గవర్నమెంట్ ఎంప్లాయీసే గవర్నమెంట్ స్కూల్లో వేయాలి. మొన్న ఒక కలెక్టరు ఆమె ఏమంటారు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నారు, జిల్లా జడ్జో కలెక్టర్ సంబంధించి. ఎంతోమందికి ఆదర్శం అది. చాలామంది ఇంకో కలెక్టరు తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంది, వాళ్ళకి 10th క్లాస్ అమ్మాయికి ర్యాంక్ కూడా ఏదో వచ్చింది. అట్లా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాన్ని పాటిస్తే ఆటోమేటికల్గా గవర్నమెంట్ విద్య మంచిగా. కలెక్టర్ కొడుకు చదువుతున్నాడంటే కొంత టీచర్లకు భయం ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి భయం ఉంటుంది, ఎంతో కొంత ఇది జరుగుతుంది. ఇక ఇంకోటి పిల్లలకు సంబంధించి ఇట్లాంటి ఇంకా చాలా వస్తే గవర్నమెంట్ విద్య మీద కొంత నమ్మకం, కొంత ఇది పెడుతుంది. అంగన్వాడీలలో ఎగ్ బిర్యానీ, పిల్లలకు పౌష్టికాహారం లేక చాలామంది పిల్లల దాని ఏమంటారు వాళ్ళ ఎదుగుదలలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. మనం గతంలో మాట్లాడుకున్నాం, ఒక 15 సంవత్సరాల్లో ఏజ్ వచ్చేసరికి చాలామంది పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉన్నది, ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి తగ్గిపోతూ ఉన్నది. శారీరకంగా బలం అంటే ఎందుకు బలం లేదా అంటే అడు కూర్చొని గేమే ఆడతారు ఎంతసేపు ఉన్న ఫోన్లో. గ్రౌండ్లోకి పోడు, క్రికెట్ ఆడాడు, కబడ్డీ ఆడాడు, ఉరుకుడు ఆడాడు, ఖోఖో ఆడాడు, ఏం ఆడాడు. సో అట్లాంటివన్నీ కూడా రావాలంటే ముందుగా పిల్లలకి పౌష్టికాహారం అందించాలి. అందులో భాగంగానే అంగన్వాడీ స్కూళ్ళలో ఎగ్ బిర్యానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేసినారు. మొత్తం అంగన్వాడీ సెంటర్లో పోతే చిన్నారులకు టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. వాళ్ళకి నచ్చినట్టుగా వెరైటీ ఫుడ్, రోజుకో వెరైటీ. పిల్లలు రోజు ఒకటే పప్పన్నం పెడితే కొంతమంది తింటారు కాబట్టి రోజు ఒకటే రకమైన ఫుడ్ పెడితే తినరు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా రకరకాల ఫుడ్, రకరకాల రోజుకో వెరైటీ ఫుడ్ వాళ్ళకి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి సీతక్క ఆదేశాల మేరకు లంచ్లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ పెడతా ఉన్నారు ఇప్పటి నుంచి. దీంతోపాటు వెరైటీ ఫుడ్ ఇస్తేందుకు కూడా పౌష్టికాహారం, వాళ్ళకు పౌష్టికాహారం పెడితే మంచి ఫుడ్ పెడితే దానివల్ల ఏమైందంటే వాళ్ళకు శరీరంలో ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అంగన్వాడీల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి బువ్వ పెడుతున్నారు, రోజుకో వెరైటీ పెడుతున్నారు. దాంతో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి, స్కూల్లో హాజరు శాతం పెరుగుతుంది, స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇది చేయొచ్చు. దీనికి సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి వీళ్ళందరూ కొన్ని అంగన్వాడీ సెంటర్లను ప్రారంభించి వాటిలో పర్యవేక్షించి ఈ అంగన్వాడీ ఏదైతే నిన్న ఎగ్ బిర్యానీ పిల్లలకు పెట్టారో దాని అంతా కూడా పర్యవేక్షించి వాళ్ళు కూడా తిని చూసారు. ఇట్లాంటి రెగ్యులర్గా జరుగుతుంటే బాగుంటుందని చెప్పేసి నాకు సంబంధించిన ఒక అభిప్రాయం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త.